భవత్ మీడియా న్యూస్కు స్వాగతం. బాంగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ వాల్డిక్టరీ ఫంక్షన్ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు యువతకు విలువైన సూచనలు చేస్తూ యువత సమయాన్ని వృధా చేయకుండా జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పెరుగుతున్న వయసును దృష్టిలో పెట్టుకుని లక్ష్య సాధనకై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. From Fine Arts CDMS to Sankatakari Jai Ganapati Mangalakari Vinasaka Sankatakari Jai Jai Ganapati. రాబోయే తరానికి నేను చెప్పే అనుభవాలు 40 ఏళ్ళు ఇక్కడ ఉంటాను. అందరూ ముందరా నేను చెప్తాను. చెప్పండి. ఇది కిందటి సంవత్సరం మొదలుపెట్టారు. 25 ఇయర్స్ ప్రోగ్రాము, సిల్వర్ జూబ్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఏదో ఒక అచీవ్మెంట్ అవుతూనే ఉంది. ఒక అధ్యయనం ప్రకారం యువతలో దాదాపు 45% మంది వివిధ మానసిక సమస్యలతో, శారీరక సమస్యలతో బాధపడుతున్నారు. దేశ జనాభాలో 60% మంది 35 ఏళ్ళ లోపల వాళ్ళు. ఇలాంటి యువశక్తి కలిగిన భారతదేశం సరైన మార్గంలో ముందుకు వెళ్ళడంలో మీలాంటి యొక్క యువత పాత్ర చాలా ముఖ్యమైనది. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షుడైన ఐవైఆర్ కృష్ణారావు గారు, మిత్రులు, అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ అధ్యక్షురాలు శ్రీమతి ఉషాకాండ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కె లక్ష్మీ సుందరి గారు, మెడికల్ డైరెక్టర్, ఈ యొక్క కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రవంతి పేరకం గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు అనేక మంది మిత్రుల యొక్క సమక్షంలో నేను ఇవాళ వచ్చే ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నాకు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఆ రోజుల్లో మహిళలు బయటకు రాకూడదు, మహిళలు చదువుకోకూడదు, మహిళలు సంస్థ పట్ల గౌరవాన్ని కలిగి ఉండాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని చెప్పని మీ అందరికీ మనవి చేస్తున్నాను. సందర్భంలో స్వామి వివేకానంద గారు యువత గురించి చెప్తూ, ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది, ఆధునిక యువత మీద నాకు విశ్వాసం ఉంది. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేవారే యువత బలిష్ఠులుగా, ఆరోగ్యవంతులుగా, జవసంపన్నులుగా, ఆత్మవిశ్వాసం కలిగిన వారిగా, సరైన మార్గంలో నడిచేవారు ఉంటే ఈ ప్రపంచాన్ని వారు మార్చగలరు అని విశ్వాసాన్ని స్వామి వివేకానంద ఆ రోజు వ్యక్తపరిచారు. వివేకానందుడికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి శ్రవంతి, ప్రిన్సిపల్, Durgabai Deshmukh College of Physiotherapy principal అండి. I'm here since almost 20 years now. It started with the BPT college with 50 students. Now we have more than 250 students of BPT, and we have masters in physiotherapy with all the 4 specialties: orthopedic, neurology, cardiology and sports medicine. My college is the #1 college in entire KNR University. Recently we got in BPT results 19 distinctions from our college, which is a huge success. We have an excellent faculty with more than 4 PhD faculty, professors, assistant professors, associates, very well
గారు. వైస్ ప్రెసిడెంట్ని అండ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ యొక్క సెక్రటరీ. నేను ఈ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీకి 2017లో వచ్చాను. అప్పటి నుంచి మా చైర్మన్ అవిఆర్ కృష్ణారావు గారి సపోర్ట్ తోటి సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నామని అనుకుంటున్నాము. మాకు సపోర్టింగ్గా మా స్టాఫ్ ఎప్పుడు మా వెనకనే ఉంటూ ఉంటారు. అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని విధాలా కూడా మా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అభివృద్ధి చెందుతోంది అని చెప్పి గంటాపదంగా నేను చెప్పాను. సో మా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ 25 ఏళ్ల క్రితం అంటే 1999లో యాక్చువల్గా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఫిజియోథెరపీ కాలేజ్ బ్లాక్ని ఇనాగరేట్ చేసింది కూడా ఈనాడు మన ముఖ్య అతిథిగా వచ్చిన వెంకయ్య నాయుడు గారే ప్రారంభించారు. తిరిగి ఆయన్నే ముఖ్య అతిథిగా ఈనాడు సిల్వర్ జూబ్లీ అంటే ఆఫ్టర్ 25 ఇయర్స్ ఆయన ముఖ్య అతిథిగా ఆహ్వానించాము. అది క్యాజువల్గా జరిగిందో కారణపూర్వకంగా జరిగిందో మాకు తెలియదు, కానీ చాలా మంచి తరుణంలో ఆయన పిలిచాము. ఆయన వచ్చి మేము పిలవగానే ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకోవడానికి ఒప్పుకున్నందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మీరు విద్యార్థులకు ఇవ్వాల్సిన సూచనలు? ఫిజియోథెరపీ కోర్సులు ఆంధ్రప్రదేశ్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ కానీ అందరూ కర్ణాటక కానీ తమిళనాడు పోయి వెళ్ళే అవసరము ఫిజియోథెరపీ కోర్సు చాలా అవసరం అని చెప్పేసి మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ ఫిజియోథెరపీ కోర్స్ స్టార్ట్ చేశాను. 1999 ఫస్ట్ బ్యాచ్ 2000 ఫిబ్రవరిలో వచ్చారు. కానీ కంటిన్యూస్గా గవర్నమెంట్ డిప్యూటీ ఎంపీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ మన ఇన్స్టిట్యూషన్లో 5గురికి పిహెచ్డి ఉన్నాం. డాక్టరేట్ 5 ఇంకా 2 కూడా పిహెచ్డి చేస్తారు. ఇంకా ఫిజియోథెరపీలో బీపీటీ ఎంపీటీ పిహెచ్డి చేయడం చాలా ఇట్లాంటివి మనం క్రియేట్ చేసిన ఫెసిలిటీస్ అండ్ ఎంతో చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నారు. ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ మీరు వెళ్ళేటప్పుడు ఫిజియోథెరపిస్ట్ మామూలుగా మళ్ళీ నడవాలన్నా మళ్ళీ స్థితిలో కావాలన్నా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. ఈ 25 సంవత్సరాల్లో సాధించిన కృషితో ఎంటైర్ తెలుగు స్టేట్స్ తెలంగాణ బెస్ట్ ఫిజియోథెరపీ కాలేజ్ అని ఘనంగా చెప్పవచ్చు. ఇట్లాంటి అందరి కృషి సంబంధించిన కృషి మేనేజ్మెంట్